ఓకే సార్. శుభసంతరంగా విచ్చేసినటువంటి అనేక మంది మన నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త. అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. అది ఎందుకు ఫస్ట్ ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలమంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ అండ్ ద డిమాండ్ షుడ్ గెట్ రెడ్యూస్డ్. న్యాచురల్లీ ద సప్లై విల్ గో డౌన్ ఫర్ ప్లాస్టిక్స్. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా